దేవపూజా విధానాం నృత్యమతీవ శ్రేష్ఠతమః భవతి. భగవంతుని పూజించే విధానాలలో నృత్యం అతిశ్రేష్టమైనది. నృత్యం ద్వారా మానవునిలోని అణువణువు ఆ దేవదేవుని స్తుతించేందుకు చలిస్తుంది. అప్పుడే మానవుడు అనంతమైన అనుభూతి పొంది ఆనందించగలడు. కనుకనే మహారాజైన దావీదు నాట్యం చేస్తూ దేవుని స్తుతించినట్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో మనం గ్రహించగలం. మానవుని మనస్సులోని భావాలను వ్యక్తపరిచే అతి సులభమైన సాధనం మాట అయితే అదే పాటగా మారి అతని భావాలకు నిండుదనం ఇస్తుంది. ఆ పాటకు నాట్యం జోడైతే ఇక అంతకన్నా మన భావాల్ని ప్రదర్శించే గొప్ప విధానం వేరొకటుండదు. సకల కళలకు మూలమైన ఆ మంగళకర కళామూర్తికి కళాదర్శిని కడుభక్తితో సమర్పిస్తున్న ఈ మంజీర హారతి ప్రతి వారి ఎదలో మదిలో పద కదలికలో వెలుగు నింపాలని కాంక్షిస్తున్నాం. ఆంధ్రదేశంలోని క్రైస్తవ సంఘాలు సంస్థలు ఈ నృత్యాలను నేర్చుకుని వివిధ ఉత్సవాలలో ప్రదర్శించగలరని కళాదర్శిని యొక్క ఆశ ఆకాంక్ష. ఉదయ రవి కిరణాల ఉదయించి మధుర కళాతరంగాల తరించ అమర సంగీత పవనాల పయనించ ఉదయించిన దివ్య కళామందిరం కళాదర్శిని దీవించు మా ప్రేమతో దివ్య తేజుడా, దీవించు మా ప్రేమతో దివ్య తేజుడా. కళాదర్శిని కళాదర్శిని కళాదర్శిని.